ఏం చేస్తున్నావు ఇక్కడ? కావేరి పిలిస్తే వచ్చాను మేడం. కాదు, పెళ్ళాని కేసీ గది ఇచ్చారు కదా, ఓసీగా ఎంజాయ్ చేద్దామని వచ్చావు. ఇక్కడ బాస్ నీ భార్య కానీ నువ్వు కాదు. వెళ్ళి బయట ఎండలో నిలబడు. బయటికి వెళ్ళడు. అర్జున్ బాబు, మీరెందుకు నిల్చున్నారు? కూర్చోండి. కావేరి, ఏసీ రూమ్ లో కూర్చోడానికి నీ మొగుడి ఈ ఆఫీస్ లో ఎంప్లాయ్ కాదు, ఆఫ్టర్ ఆల్ డ్రైవర్. నోర్మోయ్! ఈయన నా భర్త. క్యాబిన్లోకి నేను తీసుకొస్తేనే వచ్చారు. ఈయనని బయటికెళ్ళమంటే మర్యాదగా ఉండదు. హే, ఏంటే మర్యాద? దిస్ ఇస్ మై ఆఫీస్. ఇక్కడ ఎవరిని ఎక్కడ ఉంచాలో డిసైడ్ చేసేది నేను, నువ్వు కాదు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఎంప్లాయీవే. నేను ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయ్ అయినా ఇది నా క్యాబిన్. ఇక్కడ నేనే బాస్. నాతో పాటు ఎవరుండాలి, ఎవరుండకూడదనేది డిసైడ్ చేసేది నేను. కావేరి, గొడవలు ఎందుకు? నేను బయటికి వెళ్తానులే. వద్దు అర్జున్ బాబు, మీరిక్కడే ఉండండి. ఏంటి ఉండేది? వాడు నా డ్రైవర్. డ్రైవర్ నా కార్ దగ్గర ఉండాలి, ఏసీ రూమ్ లో కాదు. ఏయ్, నువ్వు బయటకు రా. ఏయ్, ఇంకొకసారి అర్జున్ బాబుని మర్యాద తగ్గించి మాట్లాడితే చంపేస్తా. నన్నే కొడతావా? మీ అమ్మ సైన్ చేసిన పేపర్స్ నా దగ్గర ఉన్నాయని మర్చిపోయావా? ఏ, ఉంటే ఏం చేస్తావే? ఆ పేపర్స్ బయట పెడతావా? పెట్టు, చూద్దాం. ఊరుకున్నాను కదా అని ఎక్స్ట్రాల్ చేసావనుకో, కోసి కారం పెడతా. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మర్యాదగా ఉండదు, యాదించుకో. అర్జున్ బాబు విషయంలో కలగ చేసుకుంటే బిడ్డా తుక్కడాలు చేస్తా. నేను తెగిస్తే ఎంత దూరమైనా వెళ్తాను, తెలుసు కదా. ఏం చేస్తావే? నువ్వేం చేస్తావే? ఏం చేస్తావ్? తనేదో ప్రెస్టేషన్లో ఉంది. లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. నువ్వేం చేస్తావే? కావేరి, ఇది నీ ఆగు. ఆఫీసా? కావేరి, మేడం, అలా కాదు మేడం. తన బిహేవియర్ లో ఏదో తేడా ఉంది. వెళ్దాం పదండి మేడం. ఏం చేస్తావే? వదలనే నిన్ను. నిన్ను కావేరి. వదలనే. ఏ, మీ సంగతి మా మేడం తర్వాత చూసుకుంటది. ఏ, పోవే. అర్జున్ బాబు, మీరు కూర్చోండి. అర్జున్ బాబు విషయంలో కలగ చేసుకుంటే బిడ్డా తుక్కడాలు చేస్తా. ఏంటి కావేరి ఇది? ఏమైంది నీకు? యమజ చేతుల్లో మనం ఇరుక్కున్నామని నీకు తెలుసు కదా, అయినా ఎందుకు తను రెచ్చగొడుతున్నావు? అసలు నేను నా తెలివితేటలన్నీ వాడి దాని జీవితాన్నే లాక్ చేశాను. ఈరోజు దాని ఫ్యామిలీ జుట్టు మొత్తం నా చేతిలో ఉందని తెలిసినా ఎందుకు ఇంత పిచ్చిగా పొగరుగా బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కావడం లేదేమో అర్జున్ బాబు. అది ఏం చేసుకుంటుందో చేసుకునివ్వండి. ఇక నుంచి మీ జోలికొచ్చినా
మిమ్మల్ని ఒక్క మాట అన్నా నేను ఊరుకోను. దాని బిహేవియర్లో ఏదో తేడా ఉంది. అర్జున్ జోలికొస్తే ఊరుకోను, చంపేస్తాను అని బెదిరిస్తుంది. ఎందుకు ఎందుకు? తనేదో దాస్తుంది. అదేంటో మనం తెలుసుకోవాలి చిత్ర. నువ్వు దాన్ని ఫాలో అవ్వు. అదేం చేస్తుందో ఎప్పటికప్పుడు నాకు అప్డేట్ చెయ్యి. ఓకే మేడం. కావేరి, ఇప్పుడు మనం ఆవేశపడ్డం వల్ల ఏం ఉపయోగం ఉండదు. యమజ ఆట కట్టించాలంటే కొంచెం సహనం పాటించాలి. అర్జున్ బాబు, ఆ విషయం నాకు తెలుసు. కానీ అది మిమ్మల్ని అన్ని మాటలు అంటుంటే భరించలేకపోయాను. చెప్పమ్మా. ఏంది బిడ్డా గొంతట్లుంది? ఎవరి మీద నన్ను గుస్స అవుతున్నావా? గదేం లేదమ్మా, ఆఫీసులో పనిలో ఉన్నా. గట్లయితే సరేది. నీకు ముచ్చట చెప్పాలని ఫోన్ చేసిన. ఏంటమ్మాది? రేపు బోనాలున్నాయి గదా, బోనం ఎత్తుదాం తల్లి. ఆయుష్ కారకుడైన శని భగవానుడు నీచంలో ఉండటం వల్ల అతనికి ప్రాణగండం ఉంది. పోయినసారి బోనాలప్పుడు గంగా హాస్పిటల్లుంది. నువ్వేమో అర్జున్ బాబుతో కలిసి అడవిలో చిక్కుకుపోయినావు. నువ్వేమైపోయినావో తెలియక, గంగకేమవుతుందో తెలియక నేను చాలా తల్లడిల్లిపోయినా. నా బిడ్డలు చల్లగా ఉండాలని అమ్మవారికి బోనం ఎత్తినా. మీరిద్దరూ బాగున్నారు. మీ పెళ్లి తర్వాతొచ్చిన మొదటి బోనం. నువ్వు అమ్మవారిని శ్రద్ధగా కొలిచి బోనం ఎత్తితే నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉంటావు. అమ్మా, బోనం ఎత్తితే నిజంగా మనం ఏం కోరుకుంటే అది జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది బిడ్డా. అమ్మలగన్న అమ్మ, నమ్మి కొలిచేవారి పాలిట కొంగు బంగారం. మొక్కి అడిగితే ఇవ్వకుండుంటదా? పోయినసారి నేను కోరుకున్నాను గదా బిడ్డా, ఆ తల్లి నా బిడ్డలిద్దరినీ కాపాడింది. అమ్మా, అప్పుడు నువ్వు నిప్పుల గుండం తొక్కావా?